ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన పన్నీర్ రైస్ అయితే తయారు చేయబోతున్నాం. ముందుగా పన్నీర్ క్యూబ్‌ని అయితే తీసుకొని బాగా తురుముకోవాలి గుండగాన. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని తొక్కలు ఒలుచుకొని ముక్కల కింద కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా చిన్న అల్లం ముక్క కూడాను సన్నగా తరిగి అందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ 2 ఉల్లిపాయలను చిన్నగా తరుక్కొని అందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందులో మనం కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తరిగి ఉంచిన పన్నీర్ అనేది తీసుకొనొచ్చి ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు అండ్ కొంచెం కారం అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదంతా వేగిన తర్వాత మనం వండి ఉంచుకున్న అన్నం ఉంది కదా! దాన్ని తీసుకొని వచ్చి అందులో బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. అంతేనండి. ఇంక చివరగా మీకు కొత్తిమీర కావాలి అంటే మీరు వేసుకోవచ్చు. సూపర్ టేస్టీ పన్నీర్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇది స్కూల్ లంచ్ బాక్స్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ విత్ మధు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.